వచ్చినప్పుడు నేను 3 ఏళ్ల వయసులోనే మా ఇంటి మీద డాక్టర్ పి శ్రీనివాస్ అని రాసి పెట్టేశాడు ఆయన. అమెరికాకి వేరే కంట్రీస్కి బిగ్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక డాక్టర్ని చూడాలంటే అమెరికాలో అప్పుడప్పుడు 2-3 మంత్స్ పట్టొచ్చు, కొన్ని స్పెషాలిటీస్ అయితే ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. అందరికీ నమస్కారం. మన నేల కార్యక్రమానికి స్వాగతం. అమెరికాలో మన జాతి కీర్తిని రెపరెపలాడిస్తున్న తెలుగు ప్రముఖుల్ని మనం పరిచయం చేసుకునే కార్యక్రమమే మన నేల. ఈరోజు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి డాలస్ నగరంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ పొట్లూరు గారిని మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మామూలుగా అమెరికాలో అన్నీ కూడా రివ్యూస్ మీద నడుస్తూ ఉంటాయి కదా. సో నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా చూశాను, చాలా మంచి డాక్టర్, చాలా పేషెంట్స్ ఎక్కువ, ప్రతిదీ ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రావెల్కి 5 గంటలు టైం పడుతున్నా కూడా నేను వచ్చి ఈ డాక్టర్ గారి దగ్గరికి వస్తున్నాను అని ఇక్కడ వాళ్ళందరూ మీ గురించి చెప్తున్నారు. సో అవన్నీ చదువుతుంటే, అవన్నీ చూస్తుంటే నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది. అసలు ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, ఎక్కడ బెయిలర్ స్కాట్ అండ్ వైట్ హాస్పిటల్, ఈ మీ ప్రయాణం అంతా ఎలా అనిపిస్తోంది? నేను అమెరికా వచ్చి అప్రాక్సిమేట్లీ 30 years అయింది ఇప్పటికి. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత ఇక్కడికి వచ్చి రెసిడెన్సీ ఫెలోషిప్ అని పూర్తి చేసి ఇప్పుడు లాస్ట్ 18 yearsగా నేను ఇక్కడ బెయిలర్ స్కాట్ అండ్ వైట్ హార్ట్ హాస్పిటల్లో జాబ్ చేస్తూ ఉన్నాను. మొదట్లో సొంతగా ప్రాక్టీస్ మొదలెట్టాను డాలస్లో పెద్ద గ్రూప్తో. దాని తర్వాత మేమందరము బెయిలర్ స్కాట్ అండ్ వైట్ జాయిన్ అయ్యాము. మీ స్వస్థలం ఏది? డాక్టర్గా అవ్వాలని ఎందుకు అనిపించింది? అమెరికా రావడానికి మీకు ప్రేరణ ఎవరు? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో అండి. మా నాన్నగారు, మా తాతగారు వాళ్ళది తిరువూరు, గుడివాడ ఏరియా నుంచి మోయారు. మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో డివిజనల్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారు. సో మోస్ట్ ఆఫ్ ద లైఫ్ హైదరాబాద్లో పెరిగాను. ఒక 2 years విజయవాడలో ఉన్నాను. దాని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను. ఎంత ర్యాంక్ వచ్చింది అప్పుడు ఎంసెట్లో? 59th ర్యాంక్ అండి నాది. సో అందుకని మీకు టాప్ కాలేజ్లో సీట్ వచ్చింది. yes, yeah. టాప్ మెడికల్ సో ఇట్ వాజ్ అ జర్నీ. ఒక ప్రయాణం లాగా అయింది అదంతా. ఇక్కడ దాకా వస్తే సరిపోద్ది అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ స్టెప్ మొదలైంది. దాని తర్వాత ఇట్ జస్ట్ కెప్ట్ గోయింగ్ ఆన్ లైక్ దాట్. బట్ ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ జర్నీ ఇన్ ఎవ్రీ వే. అకాడమికల్లీ కూడా ఇట్స్ అ వెరీ నైస్ జర్నీ. సో మెడిసిన్లోకి వెళ్ళాలనేది మొదట్లో నా ఉద్దేశం కాకపోయినా సరే మా తాతయ్య గారిది ఉద్దేశం అనమాట. మా ఇల్లు కట్టించినప్పుడు నేను 3 ఏళ్ల వయసులోనే మా ఇంటి మీద డాక్టర్ పి శ్రీనివాస్ అని రాసి పెట్టేశాడు ఆయన. సో అది ఇంకా అట్లానే అయ్యి మెడిసిన్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట. సో లక్కీలీ మెడిసిన్లో సీట్ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ a very nice feeling to fulfill the dreams that everyone has. అసలు అమెరికాకి రావాలని ఎందుకు అనిపించింది? మెడిసిన్ అయిపోయాక ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అమెరికాలో తొలి రోజు అడుగుపెట్టిన రోజు మీకు ఎలా జ్ఞాపకం ఉందా? ఆ రోజు ఏమైంది అనేసి. సో అమెరికాకి రావాలనే ఉద్దేశం నాకు 3rd yearలో కలిగిందండి. మేము చదివే టెక్స్ట్ బుక్లన్నీ అమెరికన్ ఆథర్స్ ఉండే ఆ టైంలో. సో అందుకని అమెరికా రావాలనే ఉద్దేశం కలిగింది. దాని తర్వాత మామూలుగా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అమెరికాకి రావాల్సిన ఎగ్జామ్స్ రాసి USMLE అనే ఎగ్జామ్స్ ఉంటాయి. అవి రాసి 1996లో అమెరికా వచ్చాను. 1996లో రాగానే రెసిడెన్సీ జాయిన్ అయ్యాను. మొదట్లో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 2 months బిఫోర్ రెసిడెన్సీ వచ్చాను అనమాట. డెఫినెట్లీ కొత్తగా అనిపించింది, న్యూ ప్లేస్.
ఒక కొత్త ఊరిలోకి వచ్చాము అండ్ ట్రాఫిక్ అంతా అర్థం అవ్వదు అంత ఈజీగా మొదట్లో. అంటే మీరు అంటే యూనివర్సిటీకి వచ్చారా, ఎలా వచ్చారు? జాబ్కి వచ్చేసారా డైరెక్ట్గా? డైరెక్ట్ రెసిడెన్సీకి వచ్చాను. వచ్చి న్యూయార్క్లో దిగాను అనమాట. సో న్యూయార్క్లో ఉండటం కొంచెం ఈజీ అనింది, ఎందుకంటే పెద్ద సిటీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, కార్ అక్కర్లేదు, అండ్ రెసిడెన్సీ కూడా అపార్ట్మెంట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హాస్పిటల్. సో చాలా కరెక్ట్ ట్రాన్సిషన్ లాగా వచ్చింది అనమాట. సో న్యూయార్క్లో రెసిడెన్సీ అయిపోయిన తర్వాత కార్డియాలజీ ఫెలోషిప్కి అప్లై చేశాను. కార్డియాలజీ వాజ్ మై ఇంట్రెస్ట్ ఫ్రమ్ మెడికల్ కాలేజ్ డేస్ నుంచి. కార్డియాలజీ చేయాలనే ఉద్దేశం ఉందన్నమాట. అదే ఎందుకని కార్డియాలజీ అంటే హార్ట్కి సంబంధించి మీకు అంత ఇంట్రెస్ట్ అప్పటి నుంచి? సో నేను అరౌండ్ సెకండ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మేము స్పెషల్ రొటేషన్స్ చేసేవాళ్ళము డాక్టర్ సోమరాజు గారితో. ఆ రొటేషన్స్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సర్క్యులేటరీ సిస్టమ్ అనేది, రక్తం ఎట్లా హార్ట్ ఎట్లా పంప్ చేస్తుంది, ఎట్లా వెళ్తుంది, అన్ని ఆర్గన్స్కి ఎట్లా వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ ఎట్లా వెళ్తుంది అనేది నాకు అందరికంటే బాగా అర్థమయ్యేది అది. సో అప్పటి నుంచి కార్డియాలజీ అనే ఒక ఇంట్రెస్ట్ అట్లా ఉందన్నమాట. సో రెసిడెన్సీ అయిన తర్వాత టైంలో కార్డియాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. న్యూ ఆర్లిన్స్లో ద ఆక్షనర్ క్లినిక్ అని ఉంది, అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ రెసిడెన్స్ ఫెలోషిప్ అయిపోయిన తర్వాత ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఫెలోషిప్ చేశాను. నా కార్డియాలజీలో స్పెషలైజేషన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ నాది. అది అయిపోయిన తర్వాత డాలస్ వచ్చాను. సో న్యూయార్క్లో ఉన్న తర్వాత ఐ డిడ్ నాట్ వాంట్ టు గో బ్యాక్. చలి అనేది నచ్చలేదు నాకు, స్నో అండ్ చలి. సో డాలస్లో జాబ్ వచ్చింది. సో డాలస్ వచ్చాను అనమాట. ఒక పెద్ద గ్రూప్లో జాయిన్ ఇనీషియల్లీ. దాని తర్వాత మేము బేలర్ స్కాట్ అండ్ వైట్ ద హార్ట్ హాస్పిటల్తో జాయిన్ అయ్యాము. సో ఇప్పటి వరకు నేను ఇది 18th ఇయర్ జాబ్లో ఇక్కడ. సో స్లోగా మొదట్లో మామూలుగా కార్డియాలజిస్ట్ లాగా జాయిన్ అయ్యి దాని తర్వాత క్యాత్ ల్యాబ్ డైరెక్టర్ అయ్యాను. క్యాత్ ల్యాబ్ డైరెక్టర్గా 12 ఏళ్ళు చేశాను నేను యాక్చువల్లీ. దాని తర్వాత రీసెంట్లీ 3 years బ్యాక్ చైర్మన్ ఆఫ్ కార్డియాలజీ అయ్యాను. ఇట్స్ అ బిగ్ హాస్పిటల్. అరౌండ్ 150 కార్డియాలజిస్ట్ వస్తారండి మా దగ్గర హాస్పిటల్లో. ప్రైమర్లీ హాస్పిటల్ డిపార్ట్మెంట్కి చైర్మన్ అనమాట. ఇట్స్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇంకేం చేయము, ఒట్టి హార్ట్ మేము చేసేది. సో అందుకని ఎక్కువ కార్డియాలజిస్టులు ఉంటారు అనమాట మాకు. సో యుఎస్లో క్లీవ్లాండ్ క్లినిక్ తర్వాత హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ సర్జరీ మా హాస్పిటల్లోనే చేస్తాము. దానికి మీరు చైర్మన్ గా ఉన్నారు. కార్డియాలజీ దానికి, కార్డియాక్ సర్జరీకి వేరే ఆయన ఉంటారు చైర్మన్ గా, నేను కార్డియాలజీకి నేను చైర్మన్. అదే ఉస్మానియాలో సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు కార్డియాలజీ మీద ఇంట్రెస్ట్ కలిగి అది ఇంకా అలాగే కంటిన్యూ అవుతూ ఇక్కడ కూడా వచ్చి ఇన్నేళ్ల నుంచి కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో మీరు సేవలు చేస్తున్నారు కదా. యాక్చువల్ గా మీరు ఏం చేస్తారు? సో నా ప్రకారం కార్డియాలజీ అనేది ఒక పెద్ద సముద్రం. దానిలో నేను నా 2 ఇంట్రెస్ట్లు ఉన్నాయి నాకు కార్డియాలజీలో. ఒకటేమో ప్రివెన్షన్, ఈ హార్ట్ డిసీజ్ అనేది ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేది. రెండోదేమో ట్రీట్మెంట్. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అనేది నా స్పెషాలిటీ అండి. సో ఏంటంటే అది యాంజియోగ్రామ్ చేయటము, యాంజియోప్లాస్టీ చేయటము, స్టెంట్లు పెడతాము. ఇప్పుడు నేను మొదట్లో ట్రైన్ అయింది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ హార్ట్ మీదే, ప్లస్ ఆల్సో ఈ యాంజియోగ్రామ్ యాంజియోప్లాస్టీ చేసేది బాడీలో ఉన్న ఏ రక్తనాళంలో చేసే విధంగా ట్రైన్ అయ్యాను నా ఫెలోషిప్లో. దాని తర్వాత నా ఫెలోషిప్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్త అడ్వాన్సెస్ వచ్చాయి, కొత్త టెక్నాలజీ అవన్నీ వచ్చాయి అనమాట కార్డియాలజీలో. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ వాళ్ళు చేసే అడ్వాన్సెస్. వన్ ఆఫ్ ద కీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ట్రాన్స్ క్యాథెటర్ వాల్వ్ రిప్లేస్మెంట్. ఇప్పుడు ప్రీవియస్లీ ఎవరికైనా వాల్వ్ ప్రాబ్లం ఉంటే సర్జన్ దగ్గర పంపితే సర్జన్ చెస్ట్ కట్ చేసి ఆ వాల్వ్ని రిప్లేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదే వాల్వ్ని మేము రక్తనాళం ద్వారా రిప్లేస్ చేయగలం.
ఓకే. సో పంపిస్తారు మీరు. ఓకే. వాల్వ్ని సన్నగా క్రింప్ చేసి పంపించి లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేస్తాం అనమాట. అది అరౌండ్ 12 years నుంచి చేస్తా ఉన్నాము. అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. సో దాని గురించి చేసిన రీసెర్చ్ అంతా కూడా మేము మొదట్లో పార్టిసిపేట్ చేశాను అనమాట. మొదటి నుంచి దానిలో రీసెర్చ్లో దానిలో ఉన్నాను అనమాట. దానిలో కూడా ఇప్పుడు చాలా డివిజన్స్ అండ్ భాగాలు వచ్చాయి. డిఫరెంట్ వాల్వ్స్కి డిఫరెంట్ స్పెషలైజేషన్ లాగా. అదే అదే. ఓకే. సో ఒకసారి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకోళ్ళు వాల్వ్ చేయాలంటే ఇంకొక 1 year స్పెండ్ చేయాలి స్ట్రక్చరల్ కార్డియాలజీ దానిలో వాల్వ్స్ అన్ని చేయాలంటే. మొదట్లో నేను వచ్చినప్పుడు అది లేదు, ఇప్పుడేమో అది ఒక సపరేట్ స్పెషాలిటీ లాగా అయిపోయింది. ఓకే. సో ఇప్పటి వరకు మీరు స్టంట్లు అవన్నీ వేస్తుంటాను అని చెప్పారు కదా, ఎంతమందికి వేసింటారు మామూలుగా? 10,000 మందికి వేసి ఉంటానండి. ఓన్లీ ఇన్ అమెరికా? ఓన్లీ ఇన్ అమెరికా. ఇంకా నేను ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాను అనమాట. సో 10,000 చేశాను అంటున్నాను, అన్ని సక్సెస్ అయ్యాయా? మెజారిటీ సక్సెస్ అయ్యాయండి. అమెరికాకి వేరే కంట్రీస్కి బిగ్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ క్వాలిటీ అనేది రిజిస్ట్రీల ద్వారా కంప్లీట్గా మేనేజ్ చేస్తాం అనమాట. సో ఎవ్రీ హాస్పిటల్, అన్ని హాస్పిటల్కి ఒక నేషనల్ సొసైటీ, ఇక్కడ ఒక సొసైటీ ఉంది, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనే సొసైటీ. వాళ్ళు ఇప్పుడు ఒక స్టెంట్ పెడితే మేము ఆ హాస్పిటల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి ఆ రిజిస్ట్రీలో. సో ఎన్ని స్టెంట్లు పెట్టారు, పేషెంట్ ఎన్ని రోజులు బతుకున్నాడు, అవన్నీ మేనేజ్ చేస్తారు రికార్డ్ లాగా. సో ఏమవుద్దంటే కొంత ఇన్ఫర్మేషన్ వరకు ఇప్పుడు మా హాస్పిటల్లో నేను చైర్మన్ కాబట్టి నాకు మా హాస్పిటల్లో పనిచేసే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసు. వాళ్ళు ఎన్ని స్టెంట్లు పెట్టారు, ఎంతమంది పేషెంట్లు బాగున్నారు, వాళ్ళ పేషెంట్లు కరెక్ట్గా ఇంటికి వెళ్ళారా, మళ్ళీ అడ్మిట్ అయ్యారా, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది నా దగ్గర. సో నా ఇన్ఫర్మేషన్ కూడా ఆబ్వియస్లీ ఉంటుంది నా దగ్గర. దాన్ని బట్టి మా అందరి క్వాలిటీ తెలుసు అనమాట, ఎట్లా చేస్తున్నారు అనేది. అది బిగ్ డిఫరెన్స్ ఇక్కడికి వేరే కంట్రీస్కి. ఇంకొకటి నేను గమనించింది ఏంటంటే ఇక్కడ డాక్టర్ని కలవడం అనేది చాలా కష్టం అనేసి. మెడిసిన్స్ మామూలుగా మనం అయితే అక్కడ ఒక వీధిలోనే ఒక 5-6 మెడికల్ షాప్స్ ఉంటాయి, ఎక్కడైనా మనం వెళ్ళి మందులు తీసుకోవచ్చు. కానీ అలాంటిది ఇక్కడ కష్టం అనేసి. ఒక డాక్టర్ని కలవాలి అని అంటే 3 months అలా పడుతుంది అని అంటారు. అలాగే ఎమర్జెన్సీ అప్పుడు ఇక్కడ ఎలా సిస్టమ్ ఎలా నడుస్తుంది అనేది నాకు తెలియడం లేదు, కొద్దిగా వివరిస్తారా? మీరు అన్నది కరెక్టే అండి. ఒక డాక్టర్ని చూడాలంటే అమెరికాలో అప్పుడప్పుడు 2-3 months పట్టొచ్చు. కొన్ని స్పెషాలిటీస్ అయితే ఇంకా ఎక్కువ టైం కూడా పట్టొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఎలెక్టివ్ అంటే అర్జెంట్ కాని వాళ్ళకి అట్లనే అవుతుంది అనమాట. ఆ సిస్టంలో ఉండే వరకు, ఆ సిస్టంలో ఉన్న తర్వాత కంటిన్యూస్ రిపిటేషన్ అది ఫాస్ట్గానే ఉంటుంది అండ్ ఆర్డర్లీగానే ఉంటుంది. ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఎనీ ఎమర్జెన్సీ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. ఏ ఎమర్జెన్సీ రూమ్ అయినా, మీరు హాస్పిటల్ బయట ఎమర్జెన్సీ రూమ్లోనే ఉంటాయి, అర్జెంట్ కేర్ సెంటర్లోనే ఉంటాయి, దేనిలోకైనా డైరెక్ట్గా మీరు నడిచి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు దాన్ని బట్టి చూస్తారనమాట. ఇప్పుడు దానికి కూడా ఒక క్వాలిటీ అవి కూడా ఉంటాయి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారా, పేషెంట్కి ఎంత టైం ఇస్తున్నారు, ఎంత టైం వెయిట్ చేయాలి పేషెంట్ లోపలికి వెళ్ళడానికి, అవన్నీ కూడా క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది అనమాట దానికి కూడా. సో ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్ కేర్ ఉంటుంది అమెరికాలో. ఇప్పుడు నా స్పెషాలిటీలో ఒక కామన్ థింగ్ ఏంటంటే హార్ట్ అటాక్. సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ లాగా అనిపిస్తే ఫోన్ ఎత్తి 911 డయల్ చేస్తే మోస్ట్ కేసెస్ విత్ ఇన్ 10 minutes ఎమర్జెన్సీ మెడికల్ ప్రొఫెషనల్ వచ్చేస్తారు. ఎక్కడున్నా మీరు వచ్చేసి వాళ్ళు దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఒకవేళ అది హార్ట్ అటాకే అయితే విత్ ఇన్ 90 minutes బ్లడ్ వెజల్, ఆ రక్తనాళం ఓపెన్ చేయాలన్నమాట మేము క్వాలిటీ కంట్రోల్ ప్రకారం. ఇప్పుడు ఇండియాలో కూడా ఇది అవైలబుల్ ఉంది, కాకపోతే యాక్సెస్ ఎంతమంది అట్లా చేయగలరు అనేది ఇండియాలో కొంచెం తక్కువ ఉండొచ్చు ఇక్కడ కంటే. ఇక్కడ మారుమూల గ్రామంలో కూడా ఇమీడియట్ కేర్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ఓకే. అంటే అమెరికా అంతా కూడా డాక్టర్స్ స్కేటర్ అయి ఉన్నారు, కార్డియాలజిస్టులు ఎస్పెషల్గా. డాక్టర్లు స్కేటర్ అయినా అవ్వకపోయినా ఎమర్జెన్సీ సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఎమర్జెన్సీ సర్వీస్ ఉంది, ఒక హాస్పిటల్ ఉంది, కానీ అక్కడ కార్డియాలజిస్ట్ అనే వాళ్ళు లేరు అనుకోండి. అక్కడికి వెళ్ళిన పేషెంట్ అక్కడి నుంచి పేషెంట్ని ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చేస్తారు. దానికి కూడా ఒక రూల్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట మాకు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా వితిన్ 2 hours వాళ్ళ రక్తనాళం ఓపెన్ చేయాలి, బ్లాక్ అయిన రక్తనాళం ఓపెన్ చేయాలి అనేది. ఓకే. సో ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ అట్లా ఉందన్నమాట. అది సిస్టమాటిక్గా జరుగుతూ ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఒక గొప్ప కార్డియాలజిస్ట్ కదా, సో గుండెకి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి అని అంటారు? గుండె ఆరోగ్యానికి సంబంధించి మీరు ఏమైనా టిప్స్ ఇస్తారా? ప్రివెన్షన్ అనేది కూడా నా ప్యాషన్, కార్డియాలజీలో నా ప్యాషన్ అని చెప్పాను కదా. అది ఇప్పుడు ఇందాక హార్ట్ అటాక్ గురించి మాట్లాడాం మనం. హార్ట్ అటాక్ వస్తే ఎమర్జెన్సీ కేర్. నా ప్యాషన్ ఏంటంటే ఆ పేషెంట్ అక్కడ దాకా వెళ్ళకూడదు. సో మనం ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేది అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరికీ ఒక ప్లాక్ అనేది ఫామ్ అవుతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఏజ్ పెరిగే కొద్దీ ప్లాక్ అనేది ఫామ్ అవుతుంది. మా పేషెంట్స్కి నేనేం చెప్తానంటే అది తెల్ల జుట్టు లాంటిదని. సో అందరికీ ఫామ్ అవుద్ది. ఈ ప్లాక్ అనేది నేను ఎట్లా డిస్క్రైబ్ చేస్తానంటే అది ఒక వాల్కెనో, కెన్ బర్స్ట్ అట్ ఎనీ టైమ్. సో దాన్ని బర్స్ట్ అవ్వకుండా ఉండటమే మనం చేయాల్సింది. దాన్ని ఎలిమినేట్ చేయలేం. దట్స్ ద నేచర్, యాంటీ ఏజింగ్ ఎలిమినేట్ చేయటం అనేది. సో దాన్ని రప్చర్ అవ్వకుండా చూడాలి. సో దానికి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. సింపుల్ థింగ్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్, ఎక్సర్సైజ్, సరైన ఆహారం, అంటే ఫ్రైడ్ ఫుడ్ కాకుండా రెగ్యులర్గా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినటం అనేది ఇంపార్టెంట్. అండ్ వెయిట్ గెయిన్ అవ్వకూడదు. ఈ చేస్తే ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట దానికి. ఇప్పుడు ఏజ్ పెరిగిన కొద్దీ హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ చాలా కంట్రోల్ చేయటం అనేది ముఖ్యం. అవి కంట్రోల్ చేయకపోతే హార్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. చాలా ఈ సింపుల్ థింగ్స్. అయితే ఇప్పుడు ఈ హార్ట్కి సంబంధించి మనం కొన్ని అవాయిడ్ చేయగలం, మనం కేర్ తీసుకోగలం, కొన్ని అవాయిడ్ చేయలేని ఉంటాయి కదా, వాళ్ళ గురించి ఏమని చెప్తారు మీరు? వాళ్ళకి ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళు వదిలేయాలా ఏంటి? ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినవన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అన్నమాట. నేను వాటిని మాడిఫై చేయగలను, మీకు చెప్పగలను. స్మోకింగ్ ఆపేయండి అట్లా అని పేషెంట్లకు చెప్పగలం మేము. కొన్ని నాన్ మాడిఫైయబుల్ ఉంటాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నాన్ మాడిఫైయబుల్ ఇస్ ఏజ్. ఓకే, దాన్ని మాడిఫై చేయలేము. రెండోది జెనెటిక్ ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది బ్లాకేజెస్ రావటం కానీ, హార్ట్ అటాక్ రావటం కానీ. వాళ్ళు ఎక్స్ట్రా కేర్ఫుల్ ఉండాలి. వాళ్ళు ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి ఎక్సర్సైజ్ మీద. వాళ్ళు కొలెస్ట్రాల్ బాగా తగ్గటం మీద ఫోకస్ చేయాలి. చాలా చాలా కేర్ తీసుకోవాలి వాళ్ళు. అది చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయినా సరే ఇప్పటికి కూడా నేను ఒక పేషెంట్ని చూసి నీకు హార్ట్ అటాక్ వస్తుంది రాదు అని చెప్పలేను నేను. ఓకే, సో ఫ్యూచర్లో చేయగలమేమో, ఇప్పుడైతే లేదు. అది అంటే మనం ఏమంటారు దాన్ని, ఎక్స్రే లాగా ఇలా చూడగానే చెప్పగలడం అంత టెక్నాలజీ ఇంకా రాలేదు. ప్లాక్ చెప్పగలను, ఎంత ప్లాక్ ఉంది. ఇప్పుడు ప్లాక్ వాల్యూమ్ మెజర్ చేయడం కూడా మాకు తెలుసు. అంటే టెస్ట్లు చేసిన తర్వాత మనిషిని చూడగానే చెప్పలేం, కానీ కొన్ని టెస్ట్లు ఉన్నాయి. సిటీ స్కాన్లో కొన్ని కొత్త సాఫ్ట్వేర్ వచ్చాయి అన్నమాట. దాన్ని బట్టి ప్లాక్ ఎంత ఉంది ఒక మనిషిగానే చెప్పగలను నేను. బట్ ఆ ప్లాక్ యాక్టివ్ వాల్కెనోనా లేకపోతే డార్మెంట్ వాల్కెనో అనేది ఇప్పటికైతే చెప్పలేను. దానికి చాలా రీసెర్చ్ చేస్తూ ఉన్నాము. ఎట్లా చెప్పగలము ఒకళ్ళకి యాక్టివ్ వాల్కెనో ఉందో, ఒకళ్ళకి డార్మెంట్ వాల్కెనో ఉందా అనేది. ఇంకో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్ కెన్ మేక్ వాల్కెనో, ఒక వాల్కెనోని, డార్మెంట్ వాల్కెనోని ఇమీడియట్గా యాక్టివ్ చేయగలదు. అది కూడా ఇంపార్టెంట్ మేనేజ్ చేయటం అనేది. ఆ స్ట్రెస్ లెవెల్స్ కానీ అది కానీ యాక్చువల్లీ నేను కొంతమంది పేషెంట్స్కి చెప్తాను. ఒకవేళ వాళ్ళకి హార్ట్ అటాక్ అయ్యి నేను టేక్ కేర్ చేసిన తర్వాత వాళ్ళని చెప్తాను, ఇదర్ జాబ్ మార్చాలి
లేకపోతే మీరు స్ట్రెస్ అనేది మేనేజ్ చేయాలి అనేది. ఓ సో అది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళకి అంత దూరం దాకా వచ్చింది దానివల్లనే అయి ఉండొచ్చు. ఈ మిగతా అన్ని పట్టించుకోలేదు వాళ్ళు, ఎక్సర్సైజ్ సరిగ్గా చేసి ఉండరు, వాళ్ళకి బోర్డర్ లైన్ డయాబెటీస్ ఉంటుంది, ఈ స్ట్రెస్తో బాగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇది వెరీ కామన్ సినారియో చూస్తాం మేము ఇట్లా. సో ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్ చేయటం, అగైన్ ఎక్సర్సైజ్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు స్మోకింగ్, హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. వాటినన్నింటినీ మేనేజ్ చేయటం, ఎక్సర్సైజ్. ఇంకోటి చెప్తాను పేషెంట్లకి ఏంటంటే, ఇప్పుడు వాకింగ్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. హార్ట్కి కూడా కొంచెం ఎక్సర్సైజ్ కావాలంటే వాకింగ్ చేసేటప్పుడు వాళ్ళ హార్ట్ రేట్ కొంచెం హై అవ్వాలన్నమాట. కొంచెం డిపెండింగ్ ఆన్ ద ఏజ్, బిట్వీన్ 110 and 160 వరకు హార్ట్ రేటు పైకి వెళ్ళాలి డ్యూరింగ్ వాకింగ్. సో ఒకవేళ ఎవరైనా 30 minutes వాకింగ్ చేశారనుకోండి, ఒక 10 minutes అయినా వాళ్ళ హార్ట్ రేట్ ఆ లెవెల్లో ఉండాలి. అప్పుడు ద బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి హార్ట్కి. ఓకే. సో అంటే కాస్త స్పీడ్గా నడవటం అలాంటివి ఏమైనా చేయాలి? స్పీడ్గా నడవటం కానీ, లేకపోతే మెట్లు ఎక్కటం కానీ, లేకపోతే వాక్ అండ్ జాగ్, కొంచెం సేపు వాక్ చేసి కొంచెం సేపు జాగ్ చేసి అట్లా. ఈ మధ్య కాలంలో అవి కూడా ఎక్కువయ్యాయి కదా, ఓవర్ ఎక్సర్సైజ్ చేసి కూడా హార్ట్ అటాక్లు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. రైట్. సో అది ఎక్స్ట్రీమ్ కేసెస్. సో దానికి కూడా చాలా రీసెర్చ్ జరిగింది ఇంత పాస్ట్. సో కొంతమంది ఎట్లా అంటే, ఇప్పుడు థ్రెడ్మిల్ మీద 10 miles per hour పరిగెత్తే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో బిట్వీన్ 6 and 10 miles ఈజ్ నాట్ ద గుడ్ థింగ్. ఎనీథింగ్ అండర్ 6 miles ఈజ్ హెల్తీ. ఎనీథింగ్ ఓవర్ 6 and 10 miles, ఇప్పుడు కొంతమంది మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు, బిట్వీన్ 6 and 10 miles or 10 miles పైన రన్ చేసేవాళ్ళు. అది బాగా కంటిన్యూస్గా ఆ లెవెల్లో ట్రైన్ చేస్తే ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. సో దాని గురించి కూడా ఎవరికి సరిగ్గా అవగాహన ఉండదు. వాళ్ళు ఏదో వెళ్తున్నాం అనేసి చేస్తూ ఉంటారు. అది 6 to 10 miles అంటే కొంచెం కష్టమే. దానిపైన 10 miles కంటే ఎక్కువ చేయాలన్నా కష్టమే. ఎవ్రీడే వాళ్ళు అట్లా ప్రాక్టీస్ చేయాలంటే 10 miles పైన ఇట్స్ నాట్ ఈజీ. హార్ట్కి సంబంధించి చాలా మంచి విషయాలు చెప్పారు. అది కాకుండా ఇంకా మనం మళ్ళీ అమెరికా జీవనానికి వద్దాము. సో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు 30 years బ్యాక్ వచ్చారు అప్రాక్సిమేట్లీ. సో అప్పుడు కొత్త నెల, కొత్త మనుషులు, కొత్త వాతావరణం, ఎలా అడ్జస్ట్ అయ్యారు? నేను మొదట్లో వచ్చినప్పుడు న్యూయార్క్కి వచ్చాను. న్యూయార్క్లో అడ్వాంటేజ్ ఏంటంటే, మన ఇమిగ్రెంట్స్ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొంచెం ఈజీ అయింది అట్లా ఉంటాం. అండ్ ఫ్రెండ్స్ కూడా నేనున్న రెసిడెన్సీ ప్రోగ్రాంలో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా సీనియర్స్ వీళ్ళంతా అక్కడ చాలా మంది ఉన్నారు అనమాట. చాలా ఈజీగా ఉంది అప్పుడు మొదట్లో న్యూయార్క్లో ఉన్నప్పుడు. న్యూయార్క్లో అడ్జస్ట్ అయిన తర్వాత, కొంచెం అమెరికాలో అర్థమైన తర్వాత, ఇక్కడ వాళ్ళ పద్ధతులు అన్నీ అర్థమైపోయిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళినా పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. అంటే న్యూయార్క్లో ఎన్ని రోజులు ఉన్నారు మీరు? నేను 4 years ఉన్నానండి న్యూయార్క్లో. దాని తర్వాత న్యూ ఆర్లిన్స్కి వెళ్ళాను. న్యూ ఆర్లిన్స్ వేరే కంట్రీ లాగా ఉంటుంది న్యూయార్క్ నుంచి న్యూ ఆర్లిన్స్ వెళ్తే. బట్ అగైన్ మనం ఫెలోషిప్, ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మనతోటి ఉన్న ఫెలోస్ వాళ్ళకి చాలా ఈజీగా ఫ్రెండ్స్ అవుతారు. అందరూ ఒకే పడవలో ఉన్నట్లు అనమాట. సో ఈజీగానే ఉంది. దాని తర్వాత జాబ్ వచ్చినప్పుడు న్యూయార్క్ నుంచి న్యూ ఆర్లిన్స్ వెళ్ళినప్పుడు ఒక కల్చరల్ షాక్ లాగా ఉంటుంది అనమాట మొదట్లో. దాని తర్వాత న్యూ ఆర్లిన్స్ ఫాస్ట్గానే అలవాటు అయింది. దాని తర్వాత న్యూ ఆర్లిన్స్ నుంచి డాలస్ వచ్చినప్పుడు ఇంకొక కల్చరల్ షాక్ లాగా అయింది. సో ప్రతి స్టేట్ అలాగే ఉంటుందా? ఇక్కడ స్టేట్కి వెళ్ళినప్పుడు అంతా కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి? అలాగా కొంచెం ఉంటాయి. ఇప్పుడు కొన్ని చిన్న ప్లేస్ నుంచి చిన్న ప్లేస్కి వెళ్తే ఉండదేమో కానీ, ఇట్లా పెద్ద ప్లేస్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిన, చిన్న ప్లేస్కి వెళ్ళినా బాగానే కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డాలస్కి వచ్చాను. డాలస్లో నేను వచ్చిన మొదట్లో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, కానీ లాస్ట్ 10 yearsలో ఇప్పుడు
చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు నేను న్యూ ఆర్లిన్స్లో ఉన్నప్పుడు, ఇండియా వెళ్ళినప్పుడు నేను అది తినాలి, ఇది తినాలి, అది చూడాలి, ఇది చూడాలని ఉండేది. ఇప్పుడు నాకు అసలు అట్లా లేదు కూడా లేదు. డాలస్లో అన్నీ దొరుకుతున్నాయి మాకు ఇక్కడ. అంటే మీరు ఫేవరెట్ ఏది ఫుడ్స్ కానీ ఏవి తింటారు? నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను కాబట్టి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఫేవరెట్. ఇప్పుడు ఇక్కడ కూడా హైదరాబాద్ బిర్యానీ దొరుకుతుంది? దొరుకుతుందండి ఇక్కడ. చాలా మన హైదరాబాద్లో దొరికినట్లే దొరుకుతుంది ఇక్కడ. అంటే 4 ఏళ్ల న్యూయార్క్ జీవనంతో మీరు అమెరికాని బాగా అర్థం చేసుకున్నాను అంటున్నారు. మీలాగే ఇండియా నుంచి వైద్య రంగంలో స్థిరపడాలని మన తెలుగు వాళ్ళు వస్తుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి, సలహా ఏంటి, అడ్వైస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇండియాలో మెడిసిన్ చేసి ఎగ్జామ్ పాస్ అయ్యి USMLE అనే ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ, మామూలుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా. అది పాస్ అయ్యి అప్లికేషన్లు పెట్టి చాలా పెద్ద ప్రాసెస్ అది. అదంతా సక్సెస్ఫుల్గా చేస్తే వాళ్ళకి బాగానే పట్టుదల ఉన్నట్లు. అది చాలా ఇంపార్టెంట్, ఆ పట్టుదల అనేది. ఫస్ట్ టైం రాకపోయినా మళ్ళీ ఇంకా రీసెర్చ్ ఏదో చేసి దానిలో చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఆ పట్టుదల వలన వాళ్ళకి వస్తుంది రెసిడెన్సీ. దాని తర్వాత ఇక్కడ సిస్టమ్ ఎట్లా అంటే, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అనమాట మనమంతా. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి కొన్ని ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్గా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటాయి. ఆ ప్రోగ్రామ్స్లో వస్తే చాలామంది ఉంటారు, తెలుగు వాళ్ళు ఉండొచ్చు, ఇండియన్స్ ఉండొచ్చు. సో బాగానే అడాప్ట్ అవుతారు అనమాట దానిలో. అంటే ప్రతి ఇయర్ మామూలుగా ఎంతమంది ఉంటారు మన వాళ్ళు? డిపెండ్స్. ఇప్పుడు నేను చేసిన రెసిడెన్సీ ప్రోగ్రాంలో 40 మంది రెసిడెంట్స్ అయితే దానిలో 30 మంది, అప్రాక్సిమేట్లీ 30 మంది వరకు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్సే అనమాట. కొన్ని స్పెషాలిటీస్లో, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషాలిటీలో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్లో ఎక్కువ మంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్సే ఉంటారు. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఒకసారి రెసిడెన్సీ వచ్చిన తర్వాత బాగానే ఈజీగానే ఉంటుంది అడాప్ట్ అవటం. ఎందుకంటే చాలామంది సిమిలర్ సిచ్యువేషన్లో ఉంటారు అనమాట. వాళ్ళు కూడా కష్టపడి పట్టుదలతో వచ్చిన వాళ్ళే ఉంటారు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు అనమాట. నెక్స్ట్ చాప్టర్ మొదలవుద్ది ఒకసారి రెసిడెన్సీ వచ్చిన తర్వాత. దాని తర్వాత ఎవరైనా స్పెషలైజేషన్ చేయాలన్నా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఆ పర్టికులర్ స్పెషలైజేషన్ చేయొచ్చు. ఆటోమేటిక్గా సిస్టంలో వచ్చేస్తారనమాట. ఆ ఫస్ట్ స్టెప్ రెసిడెన్సీ రావటం అనే ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్. అంటే వీళ్ళు మనల్ని వేరుగా చూడడం అలాంటిది ఏమి ఉండదా? మన క్వాలిఫికేషన్ దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు, అంతే? వెళ్ళిపోవచ్చు, అవును. వేరుగా చూస్తే అట్లయితే నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని కాదు కదా. సో మన పట్టుదల, క్రమశిక్షణ, మన ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడ అమెరికాలో అదొక అడ్వాంటేజ్ ఉంది. యూనో మన ఇంట్రెస్ట్ బట్టి కానీ, మన టాలెంట్ బట్టి కానీ చాలా ఈజీగా ఇక్కడ సక్సెస్ఫుల్ అవ్వచ్చు. అంటే మెడిసిన్లో కాకపోయినా వేరే వాటిల్లో కూడా అంతేనా? అంతే, అన్ని ఫీల్డ్స్ నా ప్రకారం అయితే అంతే. మీరు MD చేసి వచ్చారా లేకపోతే MBBS చదివేసి వచ్చేసారా ఇక్కడికి? అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం మనకు డెడికేషన్ ఉంటే చాలు అని, కానీ ఇండియాలో డాక్టర్స్ అనే వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉన్నారు అనేసి మీరు రీసెంట్గా పేపర్స్లో చూస్తూ ఉంటారు. చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? ఇక్కడ డాక్టర్స్ ఎలా ఉంటున్నారు? సో నేను MBBS అయిపోయిన తర్వాత ఒక 1 year అక్కడ సోమరాజు గారి హాస్పిటల్లో కార్డియాలజీలో సీనియర్ రెసిడెంట్లా పనిచేసి దాని తర్వాత వచ్చాను అనమాట. నేను MD అక్కడ చేయలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రెసిడెన్సీ MD లాంటిది అనమాట. సో ఇక్కడ చేశాను అది. ఓకే. స్ట్రెస్ ఎలా ఉంటుంది ఇక్కడ, అక్కడతో పోలిస్తే ఎలా ఉంది? సిమిలర్ ఉంటుందండి. ఇక్కడ మోర్ ప్రాక్టికల్ ఉంటుంది. మనం చదివేది మనం చూస్తూ ఉంటాం ఎవ్రీడే. ఇండియాలో ఇక్కడ టెక్స్ట్ బుక్స్ చదువుతాము, మనం చదివేది ఎక్కువ ఉంటుంది, చూసేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. స్ట్రెస్ అనేది కొంచెం పర్సనల్ ఇది కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది. సూసైడ్ రేట్ డాక్టర్స్లో తక్కువేం కాదు. ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్లీ హై ఇన్ హెల్త్ కేర్ డాక్టర్స్లో అనేది. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి స్ట్రెస్ వలన. బట్ ఇక్కడ కూడా ఇట్స్ కామన్. మరి ఇంతకు ముందేమో మీరు చాలా రిజిస్టర్డ్గా, చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా రిజిస్టర్ చేస్తాము, సో అది కూడా కనుక్కుంటారు కదా. ఇప్పుడు ఏ డాక్టర్ ఎన్ని స్టంట్లు వేశారు అనేది రికార్డు ఉన్నప్పుడు, ఏ డాక్టర్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాడు, తన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అలాంటివి ఈ అడ్వాన్స్డ్ అమెరికాలో కూడా ఉంటుంది కదా. అలాంటి ఒక టెక్నాలజీ రికార్డ్ చేసేది అలాంటిది లేదా? నేను పనిచేసే హాస్పిటల్లో మాకు ఫెలోస్ కూడా ఉంటారన్నమాట. సో ట్రైనింగ్ నుంచి మొదలెడతాం ఫెలోస్కి. సో
అండ్ డాక్టర్స్కి ఫెలోస్కి ఒక సదుపాయం ఏర్పాటు చేసాం. ఏంటంటే వెల్నెస్ అండ్ అని ఒక సైకాలజిస్ట్ని హైర్ చేసాం. ఫుల్ టైం సైకాలజిస్ట్ మా హాస్పిటల్లో ఉన్నారనమాట. ఎవరికైనా స్ట్రెస్ఫుల్ అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాం. ఇక్కడ చాలా ఈజీగా వెళ్తారు డాక్టర్లు కానీ మా స్టూడెంట్స్ కానీ అదే ఫెలోస్ కానీ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ స్ట్రెస్ ఏంటి ఏం చేస్తుంది అనేది ఓపెన్గా మాట్లాడతారు దాని గురించి. దానివలన చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే బేసికలీ స్ట్రెస్, సూసైడ్ రేట్స్ అన్నీ తగ్గించడానికి. అదే సదుపాయం డాక్టర్లకు కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేమంతా డాక్టర్స్ ఒక సర్వే తీసుకోవాలి. ఆ సర్వేలో క్వశ్చన్లు ఎట్లా ఉంటాయంటే మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్లా ఉంది, మీరు హ్యాపీ ఉన్నారా లేదా, రోజు ఎంత పని చేస్తున్నారు, రోజు పని చేసిన తర్వాత మీరు హ్యాపీగా వెళ్తున్నారా లేదా ఇంటికి, సరిగ్గా పడుకుంటున్నారా లేదా, ఎన్ని గంటలు పడుకుంటారు, పొద్దున్నే లేవగానే మీరు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారా, ఇట్లాంటి సర్వే క్వశ్చన్లు ఉంటాయన్నమాట. ఆ సర్వేలో సరిగ్గా చేయని వాళ్ళు కానీ అందరూ చాలా ఓపెన్గా ఆన్సర్ చేయాలి ఈ సర్వే వచ్చినప్పుడు. ఆ సర్వేలో ఒకవేళ ఏమన్నా క్వశ్చన్లు సరిగ్గా లేకపోతే వాళ్ళకి స్పెషల్గా కౌన్సిలింగ్కి వెళ్ళమంటాం. ఈ సైకాలజిస్ట్ని మేము హైర్ చేసాం కదా, ఆయన దగ్గరికి కౌన్సిలింగ్కి పంపుతాం. ఆయన దాన్ని విడమర్చి కొంచెం కరెక్ట్గా ఎందుకు స్ట్రెస్ ఉంది, ఏంటి, ఎట్లా మార్చాలి, ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, మనం ఎట్లా చేంజ్ అవ్వాలి, అదంతా చెప్తారు. ఒకవేళ ఆయనతో అవ్వలేదు అనుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము. ఈ నేషనల్ సొసైటీస్ ఉన్నాయి దీని గురించి, ఎట్లా వెల్బీయింగ్ ఎట్లా చూసుకోవాలి ఏంటి అనేది. ఆ లెవెల్కి కూడా కొంతమందిని పంపించాం మేము ఇంతకుముందు. సో ఈ చాలా సీరియస్గా తీసుకుంటాం ఇక్కడ. అది వెల్బీయింగ్ అనేది కానీ, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడం కానీ, అది డాక్టర్లకి, ఫెలోస్కి, మెడికల్ స్టూడెంట్స్కే కాదు, ఇన్ జనరల్ మా హాస్పిటల్లోని ఎంప్లాయీస్ అందరికీ ప్రొవైడ్ చేస్తాం. అది ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తాయి. అవి కాకుండా మీరు ఎన్ని గంటలు పనిచేస్తారు రోజుకి? మీరు వచ్చిన తర్వాత కంప్లీట్గా హాస్పిటల్ మర్చిపోతారా, ఇంకా అదే ఉంటుందా? మీ హాబీస్ అలాంటివి ఏమన్నా మీరు డెవలప్ చేసుకున్నారా? హ్యాపీనెస్, స్ట్రెస్ అనేది చాలా పర్సనల్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను వర్క్ వెళ్ళినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ, పేషెంట్ని చూస్తే ఐ ఫీల్ హ్యాపీ. నేను ప్రొసీజర్ చేస్తాను, స్టెంట్లు కానీ చేయటం కానీ, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు డూ దోస్. సో నాకు స్ట్రెస్ అనిపించదు అవి చేస్తుంటే. యాక్చువల్లీ మొదటి నుంచి అట్లానే అనిపించేది. దానికి ఎంత పని చేస్తున్నాము అనేది కాకుండా నెక్స్ట్ ఏం చేస్తున్నాము, కొత్తది ఏముంది, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇంకేముంటుంది, అవన్నీ ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఎక్కువ. సో నాకు వైఫ్ అండ్ నాకు 3 అమ్మాయిలు. సో వాళ్ళతో చాలా టైం స్పెండ్ చేస్తాను. నేను జాయిన్ అయిన ప్రాక్టీస్, నేను కావాలని ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామందికి అన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి, చేయాలని ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఆ బ్యాలెన్స్ ఎక్కడ చేయాలనేది పర్సనల్ ఇది ఉంటుంది, కొంతమంది ఎట్లా చేయాలి అనేది. నేను జాయిన్ అయిన ప్రాక్టీస్ ఎట్లా అంటే, నేను ఒకసారి నా వర్క్ అయిపోయిన తర్వాత నా పేషెంట్ని వేరే వాళ్ళు చూసుకుంటారు. సో మేము ఆన్ కాల్ ఉన్నా అది అంతా ఆ ప్రాక్టీస్ అంతా వాళ్ళ మీద ట్రస్ట్ ఉంది. వాళ్ళు నా పేషెంట్ని సరిగ్గా చూసుకుంటారనే ట్రస్ట్ ఉందన్నమాట. సో ఒకసారి అది అయిపోయిన తర్వాత నేను ఇంకా దాని గురించి ఆలోచించను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటాను. మేము ఒకవేళ వీకెండ్ ఖాళీ ఉన్నా సరే ఇంట్లోనే స్పెండ్ చేస్తాను. ఫ్రెండ్స్ కానీ ఇంట్లో కానీ స్పెండ్ చేస్తాను. ఇది కాకుండా కూడా ఆబ్వియస్లీ వేరే హాబీస్ ఉంటాయి నాకు. వర్క్లో కూడా చాలా వేరే, ఈవెన్ జస్ట్ పేషెంట్లు చూడటమే చేయను నేను. అది ఓన్లీ 70% ఆఫ్ ద టైమే చేస్తాను. 60 to 70% ఆఫ్ టైమే నేను అది చేస్తాను. దాని తర్వాత నాకు అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి చైర్మన్ లాగా. సో దాని గురించి చేయాల్సింది చేస్తాను. దాని తర్వాత సపరేట్ రీసెర్చ్ కానీ అకాడమిక్ యాక్టివిటీస్ ఉంటాయి, అన్నీ కూడా చేస్తాను అనమాట మిగతా టైంలో. దాని తర్వాత ఇక ఇంటికి వచ్చి ఫ్యామిలీ. ఇంకా హాబీస్ అంటే చిన్నప్పటి నుంచి డిఫరెంట్ హాబీస్ ఉన్నాయి. ఇప్పుడు నాది బిగ్గెస్ట్ హాబీ ఈజ్ సాల్ట్ వాటర్ రీఫ్ ట్యాంక్ అని ఉందన్నమాట నాకు. ఇది ఫిష్ ట్యాంక్. అది అంతా నేనే ప్లాన్ చేసి కట్టించి మేనేజ్ చేశాను అనమాట. అది మేనేజ్ చేస్తూ ఉంటాను. అట్లనే ఇంకా వుడ్ వర్కింగ్ అనేది పెద్ద హాబీ ఉంది. నేను సొంతగా చాలా చేసినవి ఉన్నాయి. అట్లా చిన్నప్పటి అది కొన్ని టైం ఈ మధ్య తక్కువ స్పెండ్ చేసినా సరే డెఫినెట్గా స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట వాటి మీద.
ఓకే, ఇందాక మీరు చెప్పారు డాక్టర్లు అంటే ఇండియా నుంచి అమెరికా రావాలి అనుకునే డాక్టర్లకి, యంగ్ డాక్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే చెప్పారు. ఇది కాకుండా జనరల్గా మనకు ఇప్పటికీ కూడా తెలుగు నేల మీద అమెరికా అంటే చాలా మమకారం. చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. ఈ రోజుకి వందల లక్షల మందిలో వస్తున్నారు. సో వాళ్ళందరికీ మీరు ఏమన్నా సలహా చెప్తారా? ఈ యాక్చువల్లీ ఒక విధంగా చెప్పాలంటే ఇండియా స్టేబుల్ కంట్రీ, అమెరికా లాగానే. సో నా ఉద్దేశంలో ఇండియాలో కూడా చాలా వరకు మెడికల్ కేర్ బాగా అడ్వాన్స్ అయి ఉంది. ఇప్పుడు నేను చేసేవన్నీ ఇండియాలో కూడా చేస్తున్నారు. సో ఇక్కడైనా అక్కడైనా ఎక్కడ హ్యాపీగా ఉండగలిగి వాళ్ళ ఇంట్రెస్ట్లు బట్టి ఎక్కడ ఉండాలన్నా సరే నా ఉద్దేశంలో ఇట్ ఈస్ ఫైన్. మీరు దేశం కాని దేశంలో వచ్చి కార్డియాలజీ రంగంలో ఇంత కృషి చేస్తున్నారు, మన తెలుగు జాతి ఖ్యాతిని పెంచుతూ ఉన్నారు. మీ జీవితం అంతా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తోంది. మీ బిజీ షెడ్యూల్లో మా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? థ్యాంక్ యూ అండి. మీరు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఇట్లా ప్రముఖుల్ని కలిసి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నది థ్యాంక్ యూ. అండ్ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.